హాయ్ గాయస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుంటారని కోరుకుంటున్నా. సో మనం వీడియోస్ పెట్టిగా ఛానల్ అవుతుంది. సో దాన్ని కారణాలు అనివార్య కారణాలు, దాంతోపాటు వేసిన టిప్పులు మళ్ళీ వేయడం ద్వారా ఏం చూపిస్తారని చెప్పేసి నేను మళ్ళీ పెట్టడం మానేశాను. మళ్ళీ ఇప్పుడు ఛానల్ తర్వాత స్టార్ట్ చేసాం లాంగ్ ట్రిప్ వేయడం ఈసారి. సో ఫస్ట్ మన ట్రిప్ రాగానే మనకి తెనాలి నుంచి కర్ణాటక మంగళూరుకి అయితే వచ్చింది. మొత్తం 1020 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. సో మనం రాజమండ్రి నుంచి ఎంటీ వచ్చామన్నమాట. ఇక్కడ తెనాలికి 200 కిలోమీటర్లు ఎంటీ వచ్చేసాము. అంటే మనకు వస్తూ పాడు దొరికింది. సో డేలకు వచ్చింది. ఇంకా నుంచి మొత్తం అంతా ఖాళీగా వచ్చి నైట్ అయితే 8 గంటలకి లోడింగ్ పెట్టాము. సో వాళ్ళు 9 గంటలకు స్టార్ట్ చేశారు లోడింగ్. ఇప్పుడు వేస్తున్నారు. ఇవి మొత్తం మనకి 60 బస్తాలు వచ్చాయి. వీళ్ళేమో ఒకరు అడిగితే 50 కేజీల బస్తాలు అంటారు, ఇంకొకరేమో 54 కేజీల బస్తాలు అంటారు. మనకి లోడ్ వేసేతనేమో 48 కేజీలు వస్తాయి అన్నాడు. సరే అతను చెప్పినట్లు లెక్కేసుకున్నా కానీ మనకి అది 2.48 సంథింగ్ అలా వస్తుంది మరి వెయిట్. మూటలను కూడా రాలేదు అతను చెప్పే లెక్క ప్రకారం అయితే. కానీ వీళ్ళు హమాలి చెప్పే లెక్క ప్రకారం అయితే మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది, 3 టన్నులు దాటిపోతుంది. సరే ఇంకేం చేస్తాం, తక్కువ వేసుకొని పోవాలి తప్పదు, ఒప్పుకొని పెళ్ళికి వాయించి తప్పదు అన్నట్టు. సో మన బండి ఇప్పుడు లోడ్ అయిపోయింది. సో లోడ్ అయిపోయి పక్కన పెట్టి ఇంక దీన్ని పట్టకట్టుకోవాలి మనము. సో పట్టకట్టుకునేసి ఇంకే నుంచి బయలుదేరిపోదాము. మనం వచ్చిందే లేట్గా వచ్చాం కాబట్టి మనం వెళ్ళి తినేసి కూడా ఇచ్చేసాము, పట్టు కట్టేసాము. సో నీట్గా పట్టది వచ్చిందనమాట. అవి వర్షం ఏం పడట్లేదు కానీ బట్ ఎందుకంటే సేఫ్టీగా ఉంటుందని చెప్పి కట్టేసారనమాట, లాంగ్ వెళ్తున్నాం కదా అనేసి. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం అనమాట మనం. నాతో పాటు మా డ్రైవర్ ఉన్నాడనమాట. నేను కొత్తగా ఇప్పుడు ఒక డ్రైవర్ని పెట్టుకున్నాను. సో అతను నేను ఇద్దరం అయితే వెళ్తున్నాం ఇప్పుడు. గత లాస్ట్ మంత్ 25th పెట్టాను అతన్ని. సో అప్పటి నుంచి ఇద్దరం చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను డ్రైవింగ్ ఎక్కాను కానీ అతను బాగా నిద్రపోతున్నాడు. నిద్ర వస్తుందనేసి అంటే అతన్ని పడుకోమని చెప్పి నేనైతే డ్రైవింగ్ చేస్తున్నాను. సో నేను చేసి తర్వాత ఇతను లేపితే కొంచెం చేస్తాడు. ఇంకా అలా ఇద్దరు వెళ్ళిపోవాలి నాన్ స్టాప్గా. ఇది మన టైమింగ్ లోడ్ ఇది. ఎందుకంటే ఎంతంటే రేపు ఇప్పుడు బయలుదేరుతున్నాం కదా, ఇప్పుడు మనం 10 గంటలకు బయలుదేరామట. సో రేపు సాయంత్రం 7-9 గంటలకు వెళ్ళిపోమని చెప్పారు. సరే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యాను, నేను తోలుతున్నాను ఫస్ట్. సో ఇద్దరం బయలుదేరేసాము, ఆల్రెడీ తినేసాం కాబట్టి ఇంకా పోతూ డేలు పట్టించుకోవాలి అంతే మనము. సో డేలు పట్టుకొని అయితే బయలుదేరుతాము. ఇప్పుడు తెనాలి నుంచి వచ్చి ఇటు మనం గుంటూరు రోడ్లో ఎక్కాము. ఈ బైపాస్లో ఎక్కాము అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకు బైపాస్ తగులుతుంది, గుంటూరు బైపాస్. అక్కడ నుంచి లెఫ్ట్ ఎత్తుకుంటే ఇంక మొత్తం హైవేనే. ఇంకా నేను ఒకరికి వచ్చిన నా కొడుకు ఏం చేసిన దొండకి లోడ్ వేసాడు రాజమండ్రి నుంచి. 60 బస్తాలు ఉంటాయి, బస్తా 100 రూపాయలు వస్తుందని చెప్పి పిలిపించాడు. అడిగిపోయినా తీరా ఎంత చేసిన 30 బస్తాలు వేసాడు, అంటే 3000. ఏంది ఇది 3000 ఏది 3000 నేను రాను, నేను బాగా దింపేయని చెప్పిన. బాబా అనుకోక వస్తానికి నువ్వు రాలేదు, సరే కావాలి ఇంకో 1000 రూపాయలు వేసిస్తాను, 4000 రూపాయలు తీసుకొని పోవాలి అన్నాడు. ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ వచ్చాము. సో భారత్ పెట్రోల్ బంక్. సో ఇందులో వచ్చి మొత్తం ఫుల్ ట్యాంక్ చేస్తాము. ఫుల్ ట్యాంక్ నార్మల్గా ఆల్రెడీ ఉంది కాబట్టి 2600 పడింది మొత్తము. సో మొత్తం ఫుల్ ట్యాంక్ చేసుకొని ఇప్పుడైతే మనం బైపాస్ ఎక్కుతున్నాం అనమాట. సో బైపాస్ ఎక్కితే ఇంకా మనకి ఇక్కడ నుంచి రెక్కలు కట్టుకుంటే ఎగిరిపోవడమే, ఇంకెక్కడ ఆపే పని ఏం లేదు. ఇంకా డైరెక్ట్ పోతూ ఉండడమే అనమాట. ఇంకా డీజిల్ అయిపోతే మనం ఆపాలి, లేదా నిద్రసే ఆపాలి. సో ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము ఇప్పుడు మొత్తంగా. ఇంకా హైవే ఎక్కామంటే ఇక చూసారా మొత్తం లారీలు నైట్ పూట ఆపొక్క ఈపొక్క పోతున్నాయి, అసలు గ్యాప్ ఇవ్వట్లేదు. మీరేంటి పోయేది, నేను కూడా పోతామని చెప్పి మధ్యలో దూరిపోతున్నాం మనం. చిన్న బండి కదా, దూరిపోవచ్చు అనమాట మనం. సో అలా అన్ని బండ్లు ఓవరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఏమైనా కానీ నైట్ టైం జర్నీ చాలా బాగుంటుంది, చాలా చల్లగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. నిద్ర రాకుండా తోలితే మాత్రం. మా డ్రైవర్ చూసారు ఎలా నిద్రపోతున్నాడు, బాగా పడుకొని డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు మాట్లాడు. లేపినా కానీ పిలిచినా లేకట్లేదు, అంత స్లీప్లోకి వెళ్ళిపోయాడు. చాలా బాగా నిద్రపోతున్నాడు కదా. ఇక్కడ ఉలవపాడు దగ్గరికి అయితే వచ్చాము. సో ఉలవపాడులో ఇప్పుడు సీజన్ కాబట్టి మామిడికాయలు చాలా ఫేమస్ అంట. ఇక్కడ ఉలవపాడు బంగినపల్లి అనేసి చాలా ఫేమస్. వీళ్ళు నైట్ టైం కూడా ఫుల్గా అమ్ముతూనే ఉన్నారు అన్నమాట. లైట్లు గీట్లు అంతా వేసి కన్నుల విందుగా ఏదో జాతరలాగా నైట్ టైం కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. పగలైతే కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి. సో నైట్ టైంలో వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సో మొత్తానికి మనం కావ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది మా కావలో మన ఫేవరెట్ స్పాట్ అనమాట. ఎందుకంటే మనకు కావాల్సింది తీసుకుంటాం కాబట్టి మొత్తం తీసుకుని అయితే లాస్ట్కి కాఫీకి వెళ్ళాము. కాఫీ నార్మల్గా కాకుండా ఈ కుమ్మకొండ డిగ్రీ కాఫీలోకి వెళ్ళాము. మొదటి తాగుతాను తాగేసాను. ఇందులో కాఫీ 30 రూపాయలు ఒకటి.
పోయిన పెద్ద పెద్ద కప్ వేసా అంటే అది కూడా కాదు, చిన్న కప్ వేసాడు అనమాట. 30 రూపాయలు అంటే ఒక కాఫీ. సరే ఇంకా తాగేసాం కదా అని చెప్పేసి ఇచ్చేసి వచ్చేసాము. ఇద్దరికి 60 రూపాయలు అయింది. సో వచ్చి ఇంకా కాలేజ్ దగ్గరికి వచ్చాము. ఇంకా నాకు నిద్ర వస్తుందని చెప్పి మాకు డ్రైవింగ్ ఇచ్చాను. ఇంకా కాలేజ్ వరకు వచ్చాము. ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. నా వల్ల అట్లా కంట్రోల్ చేయకపోతున్నా. ఇంక మా వాళ్ళు లేపితే నిద్రలో లేచి వాడు మొహం కలుపుకొని ఆ డ్రైవింగ్ ఎక్కాడు. ఇంకా మనం ఇంకా నుంచి పడుకున్నాము. మనల్ని పీకి తినడానికి మరి టోల్ గేట్ రెడీ అవుతుంది. ఇది మా ఊరి దగ్గర ఉంటుంది. మా ఊరి నుంచి ఇక్కడికి కరెక్ట్గా ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. సో అక్కడ టోల్ గేట్ పడుతుందన్నమాట. ఇంక ఇది ఓపెన్ అయిందంటే ఇది కూడా బాధలు మన మీద బాధుడే. ఇంకా రోడ్లు వేసామో బాదామా ఈ ఎవరెవరో సెంట్రల్ గవర్నమెంట్ సంథింగ్ లేకపోతే కాంట్రాక్ట్ వల్ల రోడ్లు వేస్తున్నారు, వాళ్ళు డబ్బులు తెంగేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు రోడ్ ట్యాక్స్లు అనేసి మన గవర్నమెంట్ కడుతున్నాం కదా, మరి వాటికి ఎక్కడ పోతుందని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం డబ్బులు కడుతున్నాం కాబట్టి మనకి ప్రైవేట్ చేయాలా. ఇది మా ఊరు అన్నమాట. నేను ఎప్పుడైనా కూడా మా ఊరు పేరు ఇంత పెద్ద బోర్డులు ఎక్కుతుంది అనేసి మా ఊరు పేరు కూడా ఎంత పెద్ద బోర్డులు అయితే ఎక్కిందనమాట. సో మార్నింగ్ అయింది, లేచాము. మా వాడు అయితే వెళ్తున్నాడు, డ్రైవింగ్ అంతా మా వాడు చేస్తున్నాడు. నేను జస్ట్ పక్కన కూర్చొని ఉన్నాను అనమాట. ఇప్పుడు మనం బెంగళూరు దగ్గరలో ఉన్నాము. ఇంకా బెంగళూరుకి అయితే వెళ్ళలేదు. పల్మనేరు అక్కడ ఉన్నాం అనమాట. ఇది మొగలి ఘాటు. ఈ ఘాట్లో ఎప్పుడు వచ్చినా కానీ ఏదో యాక్సిడెంట్ అయ్యే ఉంటుంది. యాక్సిడెంట్ లేకుండా మాత్రం ఈ ఘాట్ ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఇది ఎప్పుడు ఏదో యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. అది రక్తదాహం మీద ఉంటుంది అనమాట ఆ మొగలి ఘాట్ అనేది. సో అందుకోసమే అది చూసారు. ఇక్కడ కూడా బండ్లు ఆగిపోయినాయి అన్నమాట. ఇది ఈ బండి ఏమో బాగా బ్రేక్ డౌన్ అయిపోయింది. సో వాళ్ళకి సంబంధించిన బండి ఒకటి వచ్చింది. ఇంకా అతను ఆపాడు కాబట్టి ఇంక వాళ్ళు చూసుకొని పోతారు, భయం లేదు. ఇంకా మనం ఏమైనా ఆపి చేద్దామన్నా మన వల్ల ఏది కాదు. ఎందుకంటే మన బండి వేరు, వాళ్ళ బండి వేరు కాబట్టి. సో ఇది వాళ్ళ తోడిచిన బండి, ఇంకా వాళ్ళు చూసుకొని పోతారు. సో భయం లేదు ఇంకా వాళ్ళకి. ఇంకా అలా చూసారా, ముందు వెళ్తూ ఉంటే మొత్తం కొండలన్నీ ఎలా ఉన్నాయో, మొత్తం కొండలు, అసలు రోడ్డు కొండలో పోతుందని అనుకుంటున్నాము, కానీ కాదు, అది లెఫ్ట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం దేవనహల్లి నుంచి మనం బైపాస్ వచ్చామన్నమాట. మనం బెంగళూరు లోపలికి వెళ్ళకుండా ఇక్కడ లెఫ్ట్లో బైపాస్ ఉంటుంది, అవుటర్ రింగ్ రోడ్ బైపాస్. మన హైదరాబాద్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇది ఎక్కేసామంటే తుమ్కూరు, అలా హాసన్, అలా వెళ్ళిపోతాం మనం మంగళూరుకి. రోడ్లు మొత్తం చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా చాలా బాగున్నాయి అన్నమాట ఈ పక్క అంతా. ఎందుకంటే వెహికల్స్ తక్కువ ఉంటాయి ఈ పక్క, రోడ్లు మొత్తం పెద్దగా ఉంటాయి కాబట్టి వాతావరణం కూడా ఎండ పడుతున్నా ఎండ తెలియదు అనమాట. కొంచెం క్లైమేట్ కూల్గా ఉంటుంది. సో అందుకోసం అయితే ఈ పక్క పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది కొంచెం. సో అలా చూసుకుంటూ మేమైతే వెళ్ళిపోతున్నాము. ఈ కొబ్బరి చెట్లు ఈ పక్క చూసారా, కొబ్బరి చెట్లతో పాటు ఒక చెట్లు కూడా ఉన్నాయి ఈ పక్క అంతా. ఒక చెట్లు ఇంకా ముందు బాగా ఉంటాయి. ఈ పక్క ప్రకృతి అందాలు చాలా బాగా చూడవచ్చు మనము. మా వాడికి నిద్ర వస్తుంది కానీ కంట్రోల్ చేస్తున్నాడు. నేను అడిగినప్పుడు నిద్ర రానంటే యాక్ట్ చేస్తున్నాడు. రెండు నిద్ర వస్తే నాకు హీరో తోలుతానంటే కూడా నిద్ర రానంటే యాక్ట్ చేస్తున్నాడు అనమాట. సరే తోలమని చెప్పి గమ్మున అయిపోయా. ఇది చూసారా ఎంత బాగుందో రోడ్డు కదా. ఆ పక్క ఈ పక్క చెట్లు అవి వచ్చి చాలా గ్రీనరీగా చాలా బాగుంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ పక్కంతా ఇప్పుడు మొత్తం అంతా గడ్డి మొలిచి ఎంత పచ్చగా బాగుందన్నమాట. రోడ్డు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా, చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు ఈ పక్క బాగా ఇష్టం కర్ణాటకలో రోడ్లు అంటే. ఎందుకంటే మనుషులు తక్కువ, బండ్లు తక్కువ, అంటే రోడ్ల మీద మనుషులు తక్కువ, బండ్లు తక్కువ, రోడ్లు మాత్రం చాలా అందంగా చాలా బాగుంటాయి. చూసారా బైపాస్ ఎలా ఉందో. బైపాస్లో కూడా సాధారణంగా ఆ పక్క ఈ పక్క గ్రీనరీ, టెంకాయ, కొబ్బరి చెట్లు ఇవన్నీ సూపర్గా ఉంది కదా. రెడ్ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ సూపర్గా ఉంది కదా. నాకైతే పిచ్చిగా నచ్చాయి అన్నమాట ఈ పక్క రోడ్లు. ఇదంతా కొబ్బరి తోట, ముందు కనిపించేదంతా పెద్ద కొబ్బరి తోటలు అన్నమాట. ఇక్కడ నుంచి కూడా కొబ్బరిలు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. కొబ్బరి బొండాలు అయ్యి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట ఈ పక్క నుంచి. చూసారా ఎంత తోట ఉందో, చాలా పెద్ద కొబ్బరి తోట, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూడడం కన్నా లైవ్లో చూస్తే ఇంకా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం హాసన్ దగ్గరలో ఉన్నాము. హాసన్కి వెళ్ళి హాసన్ నుంచి మనం అయితే వెళ్ళాలన్నమాట. హాసన్ అనేది ఒక ఊరు. సో హాసన్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. ఈ హాసన్ నుంచి బైపాస్ వెళ్ళచ్చు కానీ బైపాస్లో ఎందుకో పంపించలేదు వెహికల్స్, అందుకని చెప్పి మనం హాసన్ టౌన్లోకి వచ్చాము. ఈ హాసన్ టౌన్లో నుంచి యాక్చువల్గా హాసన్కి నేను ఒకసారి వచ్చాను ఇంతకుముందు, ఇది రెండోసారి అన్నమాట. కాకపోతే మనం మంగళూరు వెళ్తున్నాము. ఈ గొర్రెలు చూసారా, ఉన్ని ఎక్కువ పెంచే గొర్రెలు అన్నమాట ఇవి. ఆ రోడ్డు చూసారా, రోడ్డు అంతా ఆ పక్క ఈ పక్క అన్ని చికెన్లే అమ్ముతున్నారు. ఆ పక్క అంతా ఇంకా ఏమమ్మట్లేదు అంత. ఎప్పుడు మనం ఇది బైపాస్ అనమాట. హాసన్ నుంచి మంగళూరు బైపాస్ ఇది. ఈ బైపాస్లో మనం ఎక్కి రైట్ చేసుకుంటే యాక్చువల్గా మనం లెఫ్ట్ నుంచి వచ్చి ఉండాలి, బట్ ఆ పక్క పంపించని చెప్పి మనం ఇలా వచ్చాము. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకున్నామంటే ఇంకా డైరెక్ట్ మంగళూరు. ఇక్కడ దాకా రోడ్డు బాగుంటుందండి. ఇక్కడ దాకా రోడ్డు చాలా బాగుంది, అంత బాగుంది. ఇంక ఇక్కడ నుంచి రోడ్డు మాత్రం అసలు అంటే రోడ్డు వర్క్ జరుగుతుంది. సో అందువల్ల మొత్తం అంతా ఇంకా అసలు ఏం బాగాలేదు, రోడ్డు అసలు బాగాలేదు అనమాట. చాలా వరస్ట్ అయిన రోడ్డు ఇక్కడ నుంచి. ఇంకా వరస్టో ఏదో వెళ్ళాలి, ఇంకా తప్పదు కదా. సో వెళ్తున్నాను అనమాట. మొత్తం మబ్బేసుకుంది,
ఆ మబ్బు వేసుకున్న ఆ మబ్బులో నుంచి సూర్యకిరణాలు పొడుచుకొని వచ్చేసాయి అనమాట. చూసారా ఎలా ఉన్నాయో, చూడడానికి ఏదో హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి కదా చూడడానికి. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఘాట్ దగ్గరలో ఉన్నాం, మంగళూరు ఘాట్ వస్తుంది, ఆ ఘాట్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇదంతా వర్షం పడుతుంది. సరే ఈ వర్షానికి, క్లైమేట్కి, ఆ గ్రీనరీకి, ఫారెస్ట్ వైబ్ సూపర్గా ఉందన్నమాట. చాలా ప్రశాంతంగా అసలు ఇక్కడే ఒక ఇల్లు కట్టుకుని ఉండిపోతే బాగుండి అనిపిస్తుంది, అంత ఇదిగా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వ్యూ ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each sight, each sound, a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. On this road, every scene's with the light. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each sight, each sound, a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. మనకి ఇక్కడ నుంచి ఘాట్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మంగళూరు ఘాట్ అంటారు. సో మంగళూరు ఘాట్ అనేది చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే జర్నీ ఇట్స్ లైక్ ఊటీకి వెళ్తే ఊటీ, కొడైకెనాల్ ఇలాంటి ప్లేస్లు ఎలా ఉంటుందో సమ్ అలా ఉంటుంది అన్నమాట. కానీ మొత్తం ఫారెస్ట్ ఏరియా. మనకి ఊటీ, కొడైకెనాల్ అన్నది కొంచెం టీ ఎస్టేట్ ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియా కూడా చూసారా కాలేజ్ ఉంటుంది, ఏదో కాలేజు పేరు మనకి కన్నడ రాదు కాబట్టి చదవలేము. సో ఇది కాలేజ్ అంట, భలే ఉంది కదా. ఇక్కడ అందరూ ఇళ్ళన్నీ కొండ మీద కట్టుకుంటారు, అడవిలో కట్టుకుంటారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు కూడా చూసారా, ఇది ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు వేయడం వల్ల మొత్తం అంతా రాళ్ళు, గులకలు అంతా క్లమ్జీగా రోడ్డు అసలు బాగాలేదనమాట. టైర్లు అయితే బాగా నలిగిపోతున్నాయి. ఇక చూడండి, వీళ్ళు ఈ చెట్లన్నీ నరికేస్తారు, ఆకులు మొత్తం నరికేస్తారు, కొమ్మలలో ఉంచుతారు. కిందంతా ఇది కాఫీ బీన్స్ పండిస్తారు. ఈ పెద్ద చెట్లు ఏంటో నాకు తెలియదు అనమాట. ఓకే, వదిలేస్తాను దాని గురించి. సో చూసారా ఎలా ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుంది. ఈ పక్క అసలు వర్షం ఇంతకుముందే పడి ఆగింది కాబట్టి క్లైమేట్ కూడా మనకి చాలా అందంగా అనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో కదా.
సో ఇది రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు కానీ వేసేస్తారంటే మనకి ఇంక ఎక్సలెంట్గా ఉంటుంది. ఇదంతా చాలా బాగుంటుంది. ఇది రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్లన్నీ వేసారంటే ఇంక జర్నీ అక్కడ మనకు ఆగే పని లేకుండా భలే ఉంటుంది జర్నీ. కొంచెం ముందుకెళ్తే రోడ్డు అయితే వేస్తున్నారు కొద్దిగా, చూపిస్తాను. చాలా బాగుంది రోడ్డు అయితే. ఇదిగో ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట. రోడ్డు ఎంత వేసామంటే ఇంక అప్పుడు బళ్ళు ఎక్కడ ఆగే పని లేకుండా పోయే బండ్లు పోతుంటే వచ్చే బండ్లు వస్తూ ఉంటాయి. అసలు ఎలాంటి ఇది లేకుండా ఉంటుంది. ఈ రోడ్డు లేకపోతేనే ఇంకా బండ్లకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. మనకి ఘాట్లు ఎక్కడం పెద్ద కొత్త ఏం కాదు. తిరుమల ఘాటు, కేరళ ఘాటు, మున్నారు, అలప్పి, చాలా అలప్పిలో ఘాటు ఏముంటుంది కానీ కేరళలో చాలా ఘాట్లు ఉంటాయి. మున్నారు ఇలా అన్ని ఘాట్లు ఎక్కామన్నమాట. అటు శబరిమల ఘాట్లు ఇవన్నీ ఎక్కాము. పెద్దగా మనకి ఘాట్లు కొత్త ఏం కాదు, కానీ నాకు ఘాట్లు ఇంటి పక్క చాలా ఇష్టం. ఎందుకంటే చాలా బాగుంటుంది వెదరు, ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. వీళ్ళు చూసారా, ఇది చిన్న బండి అనమాట. ఈ చిన్న బండిలో కూడా ఎంత కసువైతే వాళ్ళు తీసుకెళ్తున్నారు చూసారా. అసలు బాడీ కన్నా బాడీలో నుంచి కర్రలు పెట్టి పెద్ద కొయ్యలు పెట్టి వాళ్ళు అంత హెవీగా వేసారనమాట. లోడ్ వేసుకొని ఇంత ఘాట్లో కూడా వాడు ఎక్కేస్తున్నాడు చూసారా, ఎంత బాగా ఎక్కిస్తున్నారో. ఈ పక్క డ్రైవర్లు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటారు అనమాట, చాలా బాగా డ్రైవింగ్ చేస్తారు. ఈ ఘాట్లలో కూడా బండ్లు ఏం చిన్నగా రావట్లేదు, ఒకళ్ళు పోట్ల మీద వస్తున్నారు. ఎందుకంటే ముందు లోడ్ బండి వెళ్తుంటే వెనక ఎంటీ బండి వస్తుంటుంది. సో దాన్ని వాటర్ చేయడానికి వెనక వచ్చే బండి తగ్గడం అనమాట, ఎతగా దూరేస్తారు. ఆ కాళ్ళు కొంచెం ముందుకెళ్ళి గుద్దుబాటేస్తుంటాడు ఈ పాటికి. ఎందుకంటే వెనకొచ్చే బండ్ల లోడ్ మీద వస్తుంటాయి కాబట్టి అప్పుల్లో ఎక్కలేవు లారీలు. సో అందుకని చెప్పేసి వాళ్ళు తగ్గరు. సో సైడ్ తీసేసి దూరేస్తారు అంతే లారీలు కూడా. మనమే కొంచెం దిగేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా పక్క రావాలి, ఎందుకంటే పెద్ద వెహికల్స్ కదా, అలాగే డ్రైవింగ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎలా చేసినా కానీ తగులుకుంటే చిన్న వెహికల్స్కి డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని రావాలా. ఇక్కడ చూసారా బండ్లు ఎక్కడున్నాయి అన్నమాట లారీలు. ఈ పక్క మంగళూరు నుంచి చాలా లారీలు అయితే లోడింగ్ బాగా జరుగుతున్నాయి లారీలకి. మన ఏపీ బళ్ళు కానీ బయట మహారాష్ట్ర బళ్ళు అన్ని బళ్ళకి లోడింగ్ అయితే బాగా జరుగుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే పోర్ట్ ఉంటుంది ఇక్కడ, మన వైజాగ్లో ఎలా పోర్ట్ ఉంటుందో సో అలాగే ఇక్కడ పోర్ట్ కూడా ఉందన్నమాట. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బాగా జరుగుతున్నాయి. సో అక్కడ నుంచి వస్తున్నాయి ఈ లారీలన్నీ. ఇదిగో ఈ లారీలన్నీ లోడ్ వేసుకొని మంగళూరు నుంచి వస్తున్నాయి అనమాట. సో మంగళూరులో లారీలకు లోడింగ్ బాగా జరుగుతుంది. లారీ వాళ్ళు మంగళూరుకి వస్తే మాత్రం భయపడిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. బట్ మనం వెళ్తున్నాము, మనకి ఎలా ఉంటుంది ఏంటో తెలియదు, చూద్దాం మనం కూడా. మీరైతే ముందు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each sight, each sound, a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky.
as we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each sight, each sound, a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing in the depths of night. Skyscrapers stand tall, reaching for the sky. As we pass by, with dreams flying high. No maps, no plans, just an open road. Wherever it leads, we'll happily go. Each sight, each sound, a memory to keep. In this adventure, dreams run deep. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. On this road, every scene's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas. మొత్తానికి మనం ఘాట్ అంతా దిగేసి ఇప్పుడైతే మనం టౌన్లోకి అయితే వచ్చేసాము. మంగళూరు దగ్గరలో ఉన్నాం. ఒక 28 కిలోమీటర్ ఉంది, 37 మినిట్స్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే మనం దిగేసాం అనమాట. ఏదో హాలీవుడ్ ట్రైన్లో తంబి అని పెట్టేసారు. తంబియా తుంబియా తంబాయి ఏదో పెట్టారనమాట. బాగుంది చూడడానికి. సో ఇలా కొంచెం ముందుకు వెళ్తే మేము ఇంకా తినడానికి అయితే ఆగామన్నమాట. అక్కడికి వెళ్తే రన్వుడ్ పాయింట్లో తినడానికి ఏముండదు అనేసి అంటే వచ్చాము ఇక్కడికి. సో వచ్చి ఇక్కడ తిందామనేసి ఆగాము. ఇక్కడ తినడానికి మేము పార్సల్ తీసుకున్నాము. ఇక్కడ తినలేక అక్కడికి వెళ్ళి తిందామని చెప్పి పార్సల్ తీసుకున్నాం అనమాట. ఈ పార్సల్ ఏంటంటే చికెన్ ఫ్రైడ్ చెప్పాము. ఒకసారి చూడండి ఎంత వేస్తాడో. ఫుల్ వచ్చి 120 అంట, హాఫ్ వచ్చి 70 అంట. సరే అని చెప్పి తీసుకున్నాము. వాడు చాలా దారుణంగా వేసాడు అనమాట. అంటే కాస్ట్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. అసలు మనకు వర్తబుల్ కాదనమాట. సో ఇంకా బయట వచ్చినప్పుడు మనకి ఇవన్నీ దొరకవు. మన పక్క ఇచ్చేట అందరి పక్క ఇయ్యరు కాబట్టి సో ఏదో తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళామంటే ఇంకా మనకి 25 కిలోమీటర్స్ చూపిస్తుంది. 15 కిలోమీటర్ ఉంది. ఇక్కడ నుంచి 20 మినిట్స్ పడుతుందంట. సో వెళ్ళిపోయేసి మనం అక్కడికి వెళ్ళామంటే దింపేసుకుంటారు. ఎప్పుడు దింపుతాం మనకు తెలియదు. మీరు ఎప్పుడు దింపుకుంటాం అని చెప్పేసి అన్నారు. బట్ చూద్దాము. ఇంకా ముందుకెళ్తుంటే ఇది దక్షిణ కర్ణాటక అంట. దక్షిణ కర్ణాటక రిసార్ట్ అనేసి ఏదో పెట్టారు. బాగుంది ఇది. బాగుంది ఇది. చాలా బాగుంది చూడడానికి. ఈ పక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు అంటే ఏం లేవు కానీ చాలా క్లాసికల్ హౌస్లు చాలా బాగున్నాయి. ఇది కూడా క్లాసికల్ అనమాట. ఏదో చాలా బాగుంది కదా చూడడానికి. ఈ బిల్డింగ్ చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. ఇక్కడ మన నవ్వాటలు ఉంటుంది కదా అలా ఉంది ఇది కూడా కదా. చాలా పెద్దగా ఉంది. సో ఇవన్నీ చూసుకుంటూ అన్నీ మనం మంగళూరు ఒక అందాలని చూసుకుంటూ వెళ్దాం అనమాట. సో ఇక్కడ ముందుకు వెళ్తే పెద్ద బైపాస్ వస్తుంది. ఆ బైపాస్ నుంచి లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్తే మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. సో మొత్తానికి మనం చాలా సేఫ్గానే వచ్చాము మంగళూరుకి. ఇంకా నుంచి ఇంకా మంగళూరు చూసుకొని మనం రిటర్న్ చూసుకోవాలి. చూద్దాం ఏం దొరుకుతుందో. ఇక్కడ నుంచి అయితే ఏం అర్థం కావట్లేదు. ఎన్ని రోజులు పడుతుందో ఏంటో చూద్దాము. ఇక్కడ మెయిన్ బీచ్ ఉంటుందంట. మంగళూరు బీచ్ ఫేమస్. సో మంగళూరులో చాలా బీచ్లు ఉన్నాయి. సో ఆ బీచ్ల్లో ఏదో బీచ్కి అయితే మన దగ్గర ఉన్న బీచ్కి అయితే ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం. రేపు పొద్దున నైట్ అన్లోడ్ అయిపోతే వెళ్తాం. ఇంకా
మీకు అది కూడా చూపిస్తాను, ఆ బీచ్ ఎలా ఉంటుంది ఏంటనేసి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, మీరు చేస్తారు. ఇప్పటివరకు చాలామంది అసలు మన వీడియోస్ పెట్టకపోయినా కానీ మన వీడియోలు ఎక్కడ సెలెక్ట్ అవుతున్నాయి, మన సబ్స్క్రైబ్ వస్తూనే ఉన్నారు అనమాట. నేనే కొంచెం పరిస్థితుల వల్ల పెట్టలేకపోయిన వీడియోస్, ఇక మీద డైలీ వస్తూనే ఉంటాయి వీడియోస్. సో ఎక్కడ ఆపేది లేకుండా ఏదో వీడియో పెడుతూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మొత్తం పెట్రోల్ బంక్ ఫుల్గా ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి లైన్లో. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికి పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పోర్ట్ దగ్గర మనకి లండన్ పాయింట్ కూడా. సో ఇక్కడ నుంచి కొంచెం ఒక 10 కిలోమీటర్లు అంటే వస్తామన్నమాట. పోర్ట్ వస్తుంది, పోర్ట్ పక్కన బీచ్ ఉన్నది. అక్కడికి రేపు పొద్దున్న వెళ్దాము. సో ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చేసాము. ఇది అనౌడ్ పాయింట్. నైట్ మనం వచ్చి పెడితే 9 గంటలకు వచ్చేసాము, 10 గంటలకు వచ్చాము. సో వాళ్ళేమో 1 గంటకు వచ్చి దింపుకున్నారు. సో 1 గంటకు వచ్చి వాళ్ళు దింపుకునేసారు. మనకి కిరాయి కొంచెం ఇదేనమాట, ఎందుకంటే కాయలు చిన్నగా ఉన్నాయి, నేను డబ్బులేను, మీ వాళ్ళు తీసుకో, ఎవరు పంపించాడు అనేసి ఉన్నాడు. ఆ వైట్ షర్ట్ వేసుకుని అతను అనమాట. అదేంటి మీరు ఇస్తా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి నేను వాడికి ఫోన్ చేశాను. ఆ టైంలో 2 గంటలకు ఫోన్ చేస్తే అతను మనకి ఎవరైతే లోడ్ చేస్తాడో అతనే కొట్టేస్తాడు, మనకి 5,000 కొట్టేస్తాడు బ్యాలెన్స్ అమౌంట్ అంటే. ఇంకా అది కొట్టేది కానీ ఇంకా చాలరా బాబు అనుకొని వాళ్ళకి అందరికీ బై చెప్పేసి ఇక్కడ నుంచి మనం బయలుదేరిపోతున్నాము. ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోతే ఇంకా అదే ఇప్పుడు బీచ్ ఉంది కదా, సో బీచ్ దగ్గరికి వెళ్దామనేసి వెళ్తున్నాము. ఇది కసువంతా అలాగే ఉంది, రేపు పొద్దున్న క్లీన్ చేసుకోవాలి దీన్ని. సో ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్ళేసి ఉండేసి పొద్దున బీచ్ ఓపెన్ చేస్తారు. సో బీచ్లోకి వెళ్ళైతే వెళ్ళి రేపు చూసుకొని, అంటే లోడింగ్ మనకి ఇచ్చి అవతే అడిగితే 2 రోజులు పడుతుంది అన్నారు చాలా మనం తెలిసిన అడిగితే. సో ఇంక అందాక ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి బీచ్ ఉండదు కదా ఇప్పుడు వెళ్తున్నాము. ఓకే, చూద్దాం బీచ్ ఎలా ఉంటుందో ఏంటనేసి, రేపు వెళ్ళి చూద్దాము అదంతా అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటనేసి. ఎందుకంటే మనం ఎప్పుడు రాలేదు, మనం ఆ కాకినాడ బీచ్, ఆ వైజాగ్ బీచ్ ఇవే అప్పటి నుంచి మనకి బయట ఎప్పుడు తెలియదు కదా, వెళ్ళి చూసుకుందాం వెళ్ళి ఇప్పుడు. ఓకే బాయ్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.